హాయ్ గైస్, ఈరోజు మన వర్కౌట్ రొటీన్లో డే 25 కదా. ఈరోజు మార్నింగ్ వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఐ డిస్కస్ వన్ థింగ్, దట్ ఈస్ ఎక్సెషన్ హెడ్ ఏక్స్ అని చెప్పినాను కదా. దాని గురించి ఇట్స్ లైక్ నో వన్ డిస్కస్డ్ అనమాట. దీని గురించి చూసినాను కానీ మన తెలుగులో కూడా ఎవరు ఎక్కువ డిస్కస్ చేయలే. అండ్ నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉండింది అనమాట. వాట్ ఈస్ దిస్ అంటే ఏదో మొదలు పెడుతుంటే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తగులుతుంది కదా మనకు, అంటే మన లెవెల్ ఏందన్నట్టు అనిపిస్తుంది నాకు అసలుకి. అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ ఏమో షోల్డర్, తర్వాత ఇట్లా అంటే ఫుల్గా డీప్గా దిగుతుంటే తెలుస్తుంది అనమాట మనకి ఏంటేంటి ఉన్నాయి అన్నట్టు తెలుస్తుంది అనమాట. మనమేమో ఎన్ని రోజులు హెల్తీ ఉన్నాం అన్నీ అనుకున్నాం కదా, కాకపోతే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా. ఇట్లా వీటిని సర్వ్ చేసుకుంటూ మనం ముందుకు పోవడము, అప్పుడు మనం కొంచెం మంచిగా రిజల్ట్స్ చూస్తాము. ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి ఎక్సెషన్ హెడ్ ఏక్స్. ఇవి ఎట్లొస్తాయంటే ప్రెజర్ ఎక్కువైంది అనమాట. ఇక్కడ బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి స్కల్లో పెయిన్ వస్తుంది. అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం స్ట్రెస్ ఎక్కువ పడినప్పుడు. స్ట్రెస్ ఎక్కువ అంటే మన బాడీకి ఒత్తిడి చేస్తాం కదా, శ్రమ అని అంటారు అనమాట. ఎక్సెషన్ అంటే శ్రమ అని చూసినాను గూగుల్లో. అది మన వెయిట్స్ ఎక్కువ చేసినప్పుడు వీ ఫీల్స్ చాలా స్ట్రెస్ అవుతుంది అనమాట మన బాడీ. అప్పుడు ఇక్కడ బ్యాక్ ఆఫ్ అవర్ స్కల్ అనమాట, ఇట్లా ఈ నెక్ దగ్గర నుంచి ఇట్లా పైన వరకు నప్పిస్తుంది. ఐ ఫేస్డ్ పర్సనలీ, నేను మార్నింగ్ అయితే చాలా ఇంటెన్స్ పెయిన్ అయితే చూసిన. ఇఫ్ యూ గాయస్ ఏమన్నా మీకు ఎప్పుడన్నా అనిపించింది లైట్గా చిన్నగా పెయిన్ అనిపిస్తే, నో దిస్ ఈజ్ ఎక్సెషన్ హెడ్ ఏక్ అంటారు. అట్లని ఇదేం అంటే మరి దీని మీద ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మన బాడీ జనరల్ అనమాట. స్ట్రెస్ అవుతుంది కదా, అంటే వెయిట్ వల్ల వచ్చింది అనమాట. ఎక్కువ ఇంటెన్స్ స్ట్రెస్ అంటారు దాన్ని. ఇంటెన్స్ స్ట్రెస్ వల్ల వచ్చింది. సో ఇట్ యాక్చువల్లీ పెయిన్ వస్తుంది. దానికి కూడా నాకు కూడా కొంచెం దీని గురించి తెలుసుకుందాము, ఫస్ట్లో ఉన్నప్పుడే తగ్గించుకుంటే బెటరు, మళ్ళీ ఏమన్నా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉందేమో అన్న భయంతో నేనైతే వెళ్ళినాను. మా ఫ్యామిలీ డాక్టర్ అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్. ఆయన దగ్గరికి అయితే వెళ్ళి ఇట్లా చెప్పినా అనమాట. నాకు ఇంతవరకు జనరల్గా హెడ్ఏక్ వచ్చిన హిస్టరీ లేదు, కాకపోతే నేను ఇట్లా జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటే నాకు ఇట్లా బ్యాక్లో పెయిన్ వస్తుంది, దాని గురించి గూగుల్ ఇట్లా చూసిన. ఇదంటే సరే తమ్ముడు నువ్వేం భయపడద్దు, నేను కూడా జిమ్ చేసినాను. ఆల్మోస్ట్ 8 years వరకు నేను జిమ్ చేసిన. మంచి స్పోర్ట్స్ ఫీల్డ్స్లో కూడా నాకు నేమ్ ఉంది మంచిగా. నువ్వేం భయపడద్దు, ఫస్ట్ అదేం కామను, అది పెయిన్ వస్తుంటుంది. నేను దానికి పెయిన్ కిల్లర్స్ ఇయ్యను, కానీ నర్వ్స్ మంచిగా స్ట్రాంగ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాను, ఒక 1 week అయితే వాడన్నాడు. నేను కూడా ఫస్ట్ అదే మైండ్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు ఈయనకి ఇట్లా పెయిన్ వస్తుందని చెప్తే ఏదైనా పెయిన్ కిల్లర్ ఇస్తే, పెయిన్ కిల్లర్స్ నేను డెడ్ ఆపోజిట్. హెడ్ ఏక్ వచ్చినా కూడా పెయిన్ కిల్లర్ వేసుకోవడం, బాడీ పెయిన్స్ వచ్చినా కూడా బాడీ పెయిన్ కిల్లర్ వేసుకోవడము, దీనికి డెడ్ ఆపోజిట్. ఎందుకంటే ఇట్స్ లైక్ మన బాడీ అడాప్ట్ అవుతుంది అంటారు కదా. మళ్ళీ ఎప్పుడైనా హెడ్ ఏక్ కానీ మళ్ళీ బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మనకు తగ్గాలంటే మళ్ళీ అదే ట్యాబ్లెట్ వేసుకోవాలా. సో నేను స్టార్టింగ్ నుంచే దీనికి నెగిటివ్ అనమాట. ఇట్లా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడానికి నేను చాలా అసలుకి వేసుకోవడానికి ట్రై చేయను. అసలు నేను మ్యాక్సిమం హెడ్ ఏక్ కూడా నాకు రావడం తక్కువ, నేను ఇట్లా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం అయితే తక్కువ. సో ఆయన కూడా ముందే చెప్పినాడు అనమాట, ఇట్లా నేను నీకు పెయిన్ కిల్లర్స్ అయితే ఇవ్వట్లేదు తమ్ముడు. పెయిన్ కిల్లర్స్ అంటే అవి ఒక అలవాటు పడిపోతుంది ఇట్లా బాడీ, మళ్ళీ నువ్వు ఎప్పుడు పెయిన్ వచ్చినా కూడా ఇవే వేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే నీకు పెయిన్ కిల్లర్స్ ఇయ్యను. ఇప్పుడు ఇవి ఒక ట్యాబ్లెట్స్ అయితే ఇస్తాను, వాటిని 1 week వాడు అని అన్నాడు అనమాట. నాకైతే నేమ్స్ తెలియదు, ఆయన అన్నాడు. అంటే మా ఫ్రెండ్లీ అనమాట, ఆయన ఫ్యామిలీ డాక్టర్. మంచిగా మా ఫ్యామిలీకి సంబంధించి మేము అందరం వెళ్తుంటాం రెగ్యులర్గా. ఆయన మా ఇట్లా రికమెండ్ చేసింది అనమాట. ఇది నరాల బలంగా అవ్వడానికి అని అన్నాడు అనమాట. నరాలు బలంగా అవ్వడానికి అని రీజన్ చెప్పి నాకు ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చినాడు. మార్నింగ్ తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వేసుకో తమ్ముడు. ఎన్ని అంటే ఇట్స్ లైక్ ఇవి 5 days ఉన్నాయి, ఈ 5 days వేసుకో అంటే. నేను ఇప్పుడు వచ్చింది కదా అని దీన్ని క్యూర్ చేయట్లేదు, నీకు ఇంతకుముందు కూడా అంటే మళ్ళీ వచ్చేలాగా కాకుండా ఇవి మంచిగా ఉంటాయి అని చెప్పించాను అనమాట. ట్యాబ్లెట్ నేమ్స్ అని తెలియదు, నేను జస్ట్ ఏమైనా డిస్కస్ ఇది ఒకటి ఉంటుంది సంథింగ్. ఇట్స్ లైక్ మీరు కూడా ఏదన్నా మీరు ఫేస్ చేస్తే భయపడద్దండి. ఇట్స్ సంథింగ్ ఇట్లా మీకు పెయిన్ వస్తుంది ఫ్యూచర్లో, మీరు ఏమన్నా ఎక్కువ హెవీ వెయిట్ చేస్తే ముందే తెలుసుకుంటారు అని నేను ఇప్పుడు చెప్పడానికి మెయిన్ రీజన్ ఇది. ఒకవేళ మీకు కూడా ఏమన్నా ఇట్లా ఫేస్ చేస్తే జనరల్గా ఎవరైనా మంచిగా కొంచెం అన్ని నాలెడ్జ్ ఉన్న మంచి ఆర్ఎంపీ డాక్టర్కి ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళతో కూడా అడగండి. ఇట్లా పెయిన్ అనేదో సమ్ ర్యాండమ్ పేరు అయితే ఉంది, ఏదో నేను నేనైతే గూగుల్లో చూసినాను, కానీ ఆయన ఇచ్చింది ఇదేమన్నా ఉంటే ఒకసారి ఫోటో కూడా తీసి నేను పెడతాను పక్కన, ఇట్లా పెట్టడానికి అయితే ట్రై చేస్తుంది. నేమ్ ఏంటి అనేది అది గాయస్ ఎక్సెషన్ హెడ్ ఏక్ అంటారు దీన్ని. సో నో దిస్,
ఇట్లా ఈ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం నేను మొత్తానికి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇది. వాట్ ఐ గో త్రూ అవి షేర్ చేసుకుందాము అన్న రీజన్తోనే నేను ఇట్లా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఏమన్నా యూ గైస్ ఏమన్నా ఫేస్ చేస్తుంటే ఇవన్నీ అయితే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. అది గైస్ ఇవాళకి మన వీడియో డే 25 ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ ఈరోజు బల్కింగ్ సిరీస్లో. ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. ఇందాక తినకముందు అనమాట, ఇట్స్ లైక్ ఒక 8-8:30 ఆ టైంలో అయితే డాక్టర్ని కలిసినాను, పోయి ఆర్ఎంపీ డాక్టర్ని. ఇట్లా టాబ్లెట్ అయితే ఇచ్చి ఇట్లా చెప్పినాను అనమాట, తిన్న తర్వాత వేసుకోవాలి. సో ఐఎమ్ ట్రైయింగ్ దిస్. రిమెంబర్ ద నేమ్, ఎక్సెషన్ హెడ్ ఏక్స్ ఎక్కువ. దీనికి క్యూర్ వన్ మోర్ ఇంకా చెప్పాలి. దీనికి వన్ మోర్ క్యూర్ వచ్చేసి మీరు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ అంటారు కదా, దీన్ని మెయింటైన్ చేయాలి. అంటే ఇట్స్ లైక్ మీరు హెవీగా లిఫ్ట్ చేసే ముందు నార్మల్గా డైరెక్ట్గా ఆన్ ద వే వెళ్ళిపోయి ఇట్లా చేయకుండా కొన్ని క్యూర్స్ అయితే మెయింటైన్ చేయాలి. కొంచెం టెంపరేచరు అంటే కొన్ని ఎట్లా అంటే మనం తీసుకునే వాటర్లో ఎలక్ట్రోలైట్స్ ఉండేలాగా చూసుకోవాలా, అది ఒకటి ఇంపార్టెంట్. అట్లనే ఆక్సిజన్ ఎప్పుడైనా కూడా హెవీగా లిఫ్ట్ చేసే పోయే ముందు టేక్ సమ్ టైం, ఒక 1 minute కానీ 2 minutes కానీ టైం తీసుకొని కొంచెం ఎయిర్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే మనం వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేసినప్పుడు స్ట్రెస్ అవుతుంది కదా, అప్పుడు మన బాడీకి బ్లడ్ ఆక్సిజన్ ఎక్కువ అవసరం అవుతుంది, పంప్ అవుతుంది అనమాట. ఈ ఏరియా ఎట్లా అంటే స్ట్రెస్ వల్ల పంప్ అవుతుంది. అప్పుడు చాలా ఇంటెన్స్గా కావాల్సి వస్తుంది, ఆక్సిజన్ కూడా బ్లడ్ కూడా చాలా ఇంటెన్స్గా పంప్ అవుతుంది. అప్పుడే ఇక్కడ ఈ నరాలు గుంజినట్టు ఫీలింగ్ వస్తుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే స్టార్టింగ్ బిగినర్గా ఉన్నప్పటి నుంచే మీరు నేర్చుకోండి, బ్రీతింగ్ నేర్చుకోండి ఫస్ట్. ఇట్స్ లైక్ నేను చేసిన మిస్టేక్ ఇది, నేను కూడా ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తా బ్రీతింగ్ తీసుకోవడం మీద. మీరు కూడా ఏం చేస్తారంటే వెయిట్స్ లిఫ్ట్ చేసే కంటే ముందు యూ టేక్ సమ్ టైం, మంచిగా చెస్ట్ నుంచి బీచకండి, ఇట్లా లోపల నుంచి బ్రీత్ చేస్తూ ఒక హోల్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, హోల్ చేసి అప్పుడు వెళ్ళండి. అప్పుడు ఐ థింక్ దట్ విల్ వర్క్. అట్లా అలవాటు చేయండి బాడీకి ఫస్ట్. దాని తర్వాత నుంచి హెవీగా కొంచెం కొంచెంగా పెంచుకుంటే హెవీగా వెళ్ళండి. దిస్ ఈజ్ నాకు ఇది తెలియక ఇట్లా చేసిన అండ్ ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఇదేం అంటే ప్రాబ్లం అన్నట్టు కాదు, ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు ఫేస్ చేసిన ఐ విల్ పోతుంది. అదేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండేదో లేకపోతే లాంగ్ టర్మ్ ఉండేదో కాదు. సడన్గా అట్లా వచ్చింది, అట్లా పెయిన్, అది ఎక్సెషన్ హెడ్ఏక్ నార్మల్ జనరల్ హెడ్ఏక్స్ అట్లా. సో యూ గైస్ డూ దిస్. హైడ్రేటెడ్గా ఉండడం నేర్చుకోండి. జిమ్ చేసేటప్పుడు నెగ్లెక్ట్ చేయడండి, వాటర్ తాగడం నెగ్లెక్ట్ చేయకండి. వాటర్లో మస్ట్ అండ్ షుడ్గా ఎలక్ట్రోలైట్స్ అయితే యాడ్ చేసుకోండి. మార్నింగ్ మనం జిమ్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ చేసినా కూడా ఎలక్ట్రోలైట్స్ ఇంపార్టెంట్గా ఉండేలా చూసుకోండి. అట్లనే బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. హెవీగా లిఫ్ట్ చేసే ముందు ఎప్పుడన్నా కూడా మీరు ఇప్పుడు మీ మ్యాక్సిమం లెవెల్కి మించి నేను ఇంకా పుష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనిపిస్తుంది కదా, మీ వెయిట్ నార్మల్గా 10 kgs ఓకే, 15 kgs ఓకే, ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు 20 kgs ఏంగానే అరే ఇది నాకు ఎక్కువ ఇంటెన్స్ అని మీకు తెలుస్తుంది. అప్పుడే ఈ వెయిట్ నేను కొంచెం ఎఫర్ట్ పెట్టి చేయాల్సి ఉంటుంది, కొంచెం స్ట్రెస్ అవుతుంది బాడీ మీద అని తెలుస్తుంది కదా. ఆ సెట్కు ముందు మీరు ఏం చేస్తారంటే హెవీగా బ్రీత్ తీసుకోండి. ఒక 1 minute, ఇప్పుడు బెంచ్ ప్రెస్ చేస్తారా, పడుకునే కంటే ముందు ఒక 1 minute కూర్చొని డీప్గా బ్రీత్ తీసుకొని అప్పుడు బెంచ్ ప్రెస్ చేయడానికి వెళ్ళండి, స్క్వాట్స్ చేయడానికి వెళ్ళినా, డెడ్ లిఫ్ట్ వెళ్ళాలి. ఇవన్నీ చాలా ఇంటెన్స్, డేంజరస్ కూడా మళ్ళీ. సో బాగా డీప్గా బ్రీత్ తీసుకొని బ్రీతింగ్ అలవాటు చేసుకొని చేయండి. దట్స్ ఆల్ గైస్. ఇది ఈరోజు చెప్పాలనుకున్న ఒక న్యూ థింగ్ వచ్చేసి నేను తెలుసుకున్నాను, అది మీకు కూడా చెప్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ ఒక 10 అవుతుంది. ఇంకా ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా పడుకోవడమే. మళ్ళీ మార్నింగ్ జస్ట్ నెక్ ఈరోజు వర్కౌట్ అయిపోయింది కదా, ఇంకా 4 arms నెక్ రేపు ఉంటుంది. అది వాళ్ళకి వీడియో. See you guys tomorrow. Keep watching, keep growing. Bye bye.